గుడ్ మార్నింగ్ అండి. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి నుండి బీసీ కార్పొరేషన్ లోన్లు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో వారు ప్రారంభించారు. ఈ యొక్క అప్లికేషన్ లాస్ట్ డేటు 22/3/2025 అనగా మార్చి 22 తారీఖుతో లాస్ట్ అవుతుంది. కనుక అభ్యర్థులందరూ కూడా గమనించండి. ఈ యొక్క వచ్చినటువంటి సువర్ణమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బీసీలో ఉన్నటువంటి అన్ని కేటగిరీలు, ఓసీ వర్గం అటువంటి వారు కూడా ఈ యొక్క లోన్కి అప్లై చేసుకోవచ్చు. స్కీమ్స్ డీటెయిల్స్ మనం అబౌట్ స్కీమ్స్ ఏ విధంగా ఉంటే మనం చూద్దాం. ఈ స్కీమ్స్ అన్నటువంటివి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, ట్రాన్స్పోర్ట్ సెక్టర్ స్కీమ్స్ ఉన్నవి. అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారు డి ఫార్మసీ కానీ, బి ఫార్మసీ కానీ మరియు ఎం ఫార్మసీ కానీ చేసినటువంటి వారు దీనికి అర్హులుగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క లోన్కి అప్లై చేసుకోవడానికి వారు అర్హులుగా ప్రకటించడం జరిగిందనమాట. ఏ విధంగా అప్లై చేసుకోవాలి మనం చూసినట్లయితే, అర్హులు ఎవరు దీనికి అర్హులు అన్నటువంటి మనం చూసినట్లయితే, అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వారై ఉండాలి. అప్లై చేసుకున్న అభ్యర్థులు బీసీ వర్గానికి చెందిన వారై ఉండి వారు క్యాస్ట్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు కంపల్సరిగా బీపీఎల్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. అప్లై చేసినటువంటి అభ్యర్థుల యొక్క వయసు 22 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు లోపుగా ఉండాలని పరిగణించడం జరిగింది. క్యాస్ట్ సర్టిఫికెటు, ఇన్కమ్ సర్టిఫికెటు కూడా కలిగి ఉండాలి. ట్రాన్స్పోర్ట్ సెక్టర్కు అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులైతే మరి కంపల్సరిగా వారు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని అందులో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా బెనిఫిషరీ అన్నటువంటి వారు ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారు బీ ఫార్మసీ, డి ఫార్మసీ మరియు ఎం ఫార్మసీ చేసినటువంటి ఆ యొక్క స్టూడెంట్స్ 22 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క వారు కూడా ఈ లోన్కి అర్హులుగా ప్రకటించడం జరిగింది. హౌ టు అప్లై, ఏ విధంగా మన ఈ యొక్క లోన్కి అప్లై చేసుకోవాలని మనం కనుక చూసినట్లయితే, మొదటిగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది ఓబీఎంఎంఎస్ సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓబీఎంఎంఎస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ మనం క్లిక్ చేసిన తర్వాత అందులో మన యొక్క పర్సనల్ డేటా అడుగుతుంది. పర్సనల్ డేటా అంటే డిస్టిక్, ఏ డిస్టిక్, మన యొక్క సర్నేమ్తో పూర్తి ఇంటి పేరుతో సహా, మొబైల్ నెంబరు, మనం ఏ గ్రామంలో ఉన్నాం, మన క్యాస్ట్ ఏంటి, మన సబ్ క్యాస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్లో ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తామో ఆ యొక్క మొబైల్ నెంబర్ ఓటీపీకి మరి ఇచ్చినటువంటి దానికి ఓటీపీకి పంపించడం వారు జరుగుతుంది. ఈ యొక్క ఓటీపీ పంపించిన తర్వాత యూజర్ నేము, పాస్వర్డ్ ఈ రెండు కూడా అడుగుతారు అన్నమాట. ఈ రెండు అడిగిన తర్వాత మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ని రిజిస్ట్రేషన్ మరి యూజర్ ఐడి గాను, పాస్వర్డ్ని ఓటీపీ రిసీవ్డ్ ఫర్ రిజిస్ట్రేషన్ చేసినటువంటి అప్లికేషన్ నెంబర్ ఇస్తుంది. ఈ రెండింటిని మనం లాగిన్ అయిన తర్వాత అప్పుడు ఈ రెండింటిని యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఈ రెండింటిని మనం జాగ్రత్తగా ఒక చోట భద్రంగా పెట్టుకొని మనం దీన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు లాగిన్లోకి రావాలి. లాగిన్లోకి వచ్చినప్పుడు మనం ఏ విధంగా లోన్ అప్లై చేసుకోవాలి, మరి స్కీమ్స్ ఏమున్నాయి, ఏ స్కీమ్స్కి మనం అప్లై చేసుకోవాలి అన్నటువంటిది ప్రకటించడం జరుగుతుంది. ఆ యొక్క లాగిన్లోకి వెళ్ళిన తర్వాత యూజర్ ఐడి, పాస్వర్డ్ తర్వాత మన యొక్క అర్హతను బట్టి, మన యొక్క క్యాస్ట్ ఇన్కమ్ బట్టి, వైట్ రేషన్ కార్డుని బట్టి, అక్కడ ఉన్నటువంటి స్కీమ్స్ని బట్టి ఈ యొక్క స్కీమ్స్ అన్ని డీటెయిల్స్ కూడా వివరంగా, క్లుప్తంగా ఆన్లైన్లో పొందుపరిచారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సువర్ణమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 22 తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి
దీన్ని కనుక ఉపయోగించుకొని అప్లై చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈ యొక్క వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ముఖ్యంగా ఈ యొక్క బీసీ కార్పొరేషన్ నుండి లోన్లు అన్నటువంటిది 22/3/2021 లాస్ట్ డేట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమాచారాన్ని వీలైనంత వరకు మీ యొక్క ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పంపించండి. ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఇంటర్నెట్ సేవా కేంద్రానికి వెళ్ళి వారి దగ్గర ఈ కనుక అప్లై చేసుకున్నట్లయితే మీ యొక్క ఆ యొక్క లోన్ని మీరు అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లై చేసినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా ప్రింట్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఈ లాగిన్ ఐడి కంపల్సరీగా మీరు దగ్గర పెట్టుకొని మీరు మీ యొక్క ఇంటర్నెట్ బ్యాంక్కి వెళ్ళిన తర్వాత మీరు ఆ యొక్క ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ దాన్ని పూర్తిగా చేసి ఇచ్చినట్లయితే మరి మీరు ఆ యొక్క ప్రింట్ లాస్ట్లో మీ యొక్క అప్లికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా మర్చిపోకుండా ప్రింట్ తీసుకోండి. మరి ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళి ఏ విధంగా చేయాలో చూద్దాం. సో మనం ఫస్ట్ బీసీ కార్పొరేషన్ యొక్క లోన్లు జరుగుతున్నాయి కాబట్టి దాని గురించి చూస్తున్నాం. మనం గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో ఏపీఓబిఎంఎస్ సైట్ ఇది. ఈ సైట్లో లాగిన్ అవుతాం. ఈ సైట్లో లాగిన్ అయిన తర్వాత మనకి ఏపీఓబిఎంఎస్ అన్నటువంటిది దాని మీద మనం క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనం ఈ సైట్ మనకు ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనకి ఫర్ రిజిస్ట్రేషన్ అన్నటువంటిది వస్తుంది అనమాట. లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత 22/3/2025 ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు లాగిన్లో కావాలి. రిజిస్ట్రేషన్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం పర్సనల్ డేటా ఉంటుంది. సో ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్లోకి వెళ్దాం. రిజిస్ట్రేషన్లో ఏమవుతుందో చూద్దాం. రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి బేసిక్ డీటెయిల్స్ ఫస్ట్ డిస్ట్రిక్ట్స్ అడుగుతుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ఇవ్వాలి. ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్, శ్రీకాకుళం అయితే శ్రీకాకుళం, గుంటూరు అయితే గుంటూరు, చిత్తూరు అయితే చిత్తూరు, ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ ఇక్కడ ఇవ్వాలి. రెండోది ఆధార్ నెంబర్ అవుతుంది. బెనిఫిషరీ ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ కంపల్సరీగా ఇక్కడ మెన్షన్ చేయాలి. మూడోది వచ్చిన తర్వాత మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్ మనం ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్ట్రేషన్కి ఇస్తామో ఆ మొబైల్ నెంబర్కి మనకు ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీని మనం జనరేట్ చేసుకున్నటువంటి తర్వాత ఇంకా అది మనం లాగిన్ అవ్వడానికి యూజర్ ఐడి కింద మనకి యొక్క పాస్వర్డ్ కింద మనకి ఇక్కడ మొబైల్ ఏ నెంబర్ అయితే ఇస్తామో ఆ నెంబర్ వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ది అప్లికేషన్ విత్ సర్నేమ్ అంటే అప్లికేషన్ యొక్క ఇంటి పేరుతో సహా ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. తర్వాత ఫాదర్, హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఫాదర్ ఉంటే ఫాదర్ నేమ్ ఇవ్వాలి. తర్వాత జెండర్ మేల్, ఫీమేల్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. డేట్ ఆఫ్ బర్త్ అక్కడ మనం పుట్టిన తేదీని ఇవ్వాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ సెలెక్ట్ క్యాస్ట్ మన బీసీలో బీసీఏ బి, డి అట్లా మన కేటగిరీ ఉంటుంటే ఆ కేటగిరీ సెలెక్ట్ చేయాలి. తర్వాత అందులో సబ్ క్యాస్ట్ బీసీలో సబ్ క్యాస్ట్ వచ్చిన తర్వాత ఏబీసీ సబ్ క్యాస్ట్ వచ్చిన తర్వాత వాటిని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ హియర్ ఉంది కదా, ఆ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ అన్నట్టుంది. దీన్ని మన టిక్ మార్క్ పెట్టేసేసి జనరేట్ ఓటీపీ అని కొట్టినట్టయితే మనకి ఇక్కడ ఓటీపీ అన్నట్టుంది జనరేట్ అయిపోతుంది అనమాట. ఈ ఓటీపీ జనరేట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ యూజర్ నేమ్లో ఇది వచ్చేస్తుంది. ఈ యొక్క ఓటీపీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాగిన్లోకి వస్తారనమాట. లాగిన్లోకి వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ ఏముంటుందంటే ఎంటర్ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఎంటర్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ క్యాప్షన్ ఉంటుంది. ఈ క్యాప్షన్ కొట్టిన తర్వాత సైన్ ఇన్ అని కొడితే మన యొక్క లోన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క బెనిఫిషరీ కూడా లోన్కి అప్లై చేసుకున్నప్పుడు ఏపీఓబిఎంఎస్ సైట్లోకి వెళ్ళి ఆ సైట్ నుండి మనం ఇచ్చినటువంటి ఆ గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ రిజిస్ట్రేషన్ తర్వాత యూజర్ నేము పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్లోకి రావాలి. లాగిన్లోకి వచ్చి ఈ లాగిన్లో అప్పుడు మనం ఏ స్కీమ్స్ అయితే పెట్టుకుంటామో ఆ స్కీమ్స్ అన్నటువంటిది స్పష్టంగా యూనిట్ కాస్ట్ అంతా ఏ బ్యాంక్ ఉంది ఏందన్నటువంటిది క్లియర్గా ఇస్తుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. మరి ముఖ్యంగా ఇది 22తో లాస్ట్గా ఉంటుంది కాబట్టి ఈ యొక్క సమాచారం మీ ఫ్రెండ్స్కి అందరూ కూడా
చారుగండి. ఓకే, థ్యాంక్ యూ.